శ్రీ సాయిరామ్. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. సనాతనం నిత్యనూతనం శ్రీరాముని చరితం. ధర్మబద్ధమైన జీవనానికి అవసరమైన పాఠాలను రామాయణంలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం మనకు నేర్పుతుంది. మన జీవితంలో ఎదురయ్యే వివిధ పరిస్థితులలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదో రామాయణంలోని పాత్రలు, సన్నివేశాలు మనకి బోధిస్తాయి. ప్లవనామ సంవత్సర శ్రీరామనవమి శుభ సందర్భంగా రామాయణంలోని ఘట్టాలను మన జీవితాలకు అన్వయిస్తూ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం నిత్య జీవితంలో రామాయణ సారం. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం. ప్లవనామ సంవత్సర శ్రీరామనవమి శుభాభివందనాలు. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రశాంతి నిలయంలో జరిగే శ్రీరామనవమి సంబరాలకు స్వామివారి దివ్యాశీస్సులను పొందటానికి స్వాగతం. సాయిరామక్క, ప్రేక్షక శ్రోతలందరికీ కూడా మనఃపూర్వకమైన శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. స్వామి దివ్యాశీస్సులు సదా అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ, ఈనాడు మనం రాముల వారి తత్వం, రామాయణంలోని అనుభవాలు, రామాయణంలోని కొన్ని ఘట్టాల గురించి మనం తెలుసుకొని, ఏ విధంగా రామాయణం ప్రతి ఒక్కరి జీవితంలో ఇమిడి ఉన్న ఒక చక్కని అంశంగా స్వామి మనకి అందిస్తారనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దామక్క. తప్పకుండా గణేష్. స్వామి తమ దివ్యోపన్యాసాల్లో కూడా ఎన్నోసార్లు రామాయణం నుంచి మనం ఆదర్శాలను తీసుకుని వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలి అనేది కూడా చెప్పిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా. అవునక్క, ముందుగా మనం స్వామి ఎంతో ప్రేమతో ప్రపంచానికి అందించినటువంటి ఒక ఆణిముత్యం రామకథా రసవాహిని. మన జీవితానికి రామాయణం ఎంత అందాన్ని అందిస్తుంది అనేది కొన్ని వాక్యాల్లో స్వామి రామకథా రసవాహినిలో రాశారు. ముందుగా ఆ విషయాన్ని మనం తెలుసుకుని కథలోకి వెళ్దాం. రామకథా రసవాహినిలో ఈ విధంగా స్వామి ఒక దగ్గర చెప్తున్నారు. రామాయణమే జీవిత సర్వ సమస్యలను దూరము గావించును, మానవత్వమును సార్థకముగా చేసుకునున్నట్లు నిరూపించును. రామాయణమున లేని నీతులు మరొకదానియందు లేవు. నిత్య జీవితమున మానవుడు ఏ ఏ సందర్భమున ఎట్లు మానవత్వమును కాపాడుకొనవలెనో, పరిపాలన గావించుకొనవలెనో, ప్రజలకు బోధించవలెనో, శాసనములు గావించవలెనో అన్నియూ ఒక్క రామాయణమునందు ఇమిడి ఉన్నవి. ఒక్క రామాయణమును పూర్తిగా అర్థం చేసుకొనిన లోక కళ్యాణమునకు ఎట్టి అవాంతరములు అడ్డుతగలవు. మరి ఇంతకన్నా విపులంగా, ఇంతకన్నా అందంగా మన జీవితంలో రామాయణం యొక్క పాత్ర ఎవరూ వివరించలేరు. ఎందుకంటే సాక్షాత్తు ఆ రాముడే ఈ సాయిరాముడుగా మనకి దాన్ని అందించారు కాబట్టి. నిజమే గణేష్. ఇన్ని ఎమోషన్స్, ఇన్ని జీవన సూత్రాలు నిండి ఉన్న రామాయణంలోంచి మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అనేది మనం ఇవాళ ఆలోచిద్దామని చెప్పావు. ఈరోజు యాక్చువల్లీ చాలా చాలా ఎంతో శుభప్రదమైన రోజు. స్వయంగా పరమాత్మ తన సంకల్పం మాత్రం చేత ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన రోజు. మరి ప్రతి ఒక్క అవతారంలోనూ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. అలాగే రామావతారంలో చూసుకుంటే
అహంకారంతో, బలగర్వంతో కొంతమంది లోకాన్ని మొత్తాన్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, దానికి నేను సమ్మతించను అని చెప్పటం కోసమై మహావిష్ణువు రామావతారుడై వచ్చి రావణ సంహారం చేశారు అనేది మనకి తెలుసు. అయితే రామాయణం అంటే కేవలం రావణ వధం ఒక్కటేనా? అది మాత్రమేనా? దానిలో ఇంకేమైనా ఉందా? అనేది మనం ఆలోచిస్తే రామావతారంలో స్వామి మనకి ఒక ఆదర్శ మానవ జీవితం ఎలా ఉండాలి అనేది కూడా చక్కగా నిరూపించి నేర్పించారు. ఆయన సంకల్పం చేత రావణ వధ జరగడం కోసం ప్రతి ఒక్క క్యారెక్టర్ రామాయణంలో ఆ సందర్భాల్లో దానికి తగినట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. అదైతే సరే. మరి మనకి ఒక్కొక్కసారి డౌట్ రావచ్చు. త్రేతాయుగంలో మనుషులందరూ ఎంతో ధర్మవర్తనులుగా ఉన్నప్పుడు ఇంత మంచి క్యారెక్టర్స్, దే ఆర్ వెరీ వైజ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, వాళ్ళు ఇలా ఈ విధంగా ఎందుకు ప్రవర్తించారు అనే ఆలోచన వస్తుంది. Hmm. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఇలా ఎందుకు ప్రవర్తించారు అనడం కంటే అందులోంచి మనం నేర్చుకోగలిగింది ఏంటి, దాని ద్వారా స్వామి మనకి ఏం నేర్పిస్తున్నారు అనే విధంలో ఆలోచిస్తే బహుశా మనకి మన జీవితానికి సరిపడా అన్నీ అందులోంచి నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. అవునక్క. ఇందులో మనం ముఖ్యంగా ఇవాళ ఒక ఘట్టం గురించి చూద్దాం. Hmm. మొత్తం రామాయణాన్నే మలుపు తిప్పిన ఘట్టం అంటూ ఏదైనా ఉంది అంటే వనవాసమే కదా. అవును. స్వామి వనవాసానికి బయలుదేరడం, దానికి దారి తీసిన పరిస్థితులు, వ్యక్తులు, Hmm. వీళ్ళ గురించి. సో ముందుగా ఈరోజు మన కార్యక్రమంలో నిత్య జీవితంలో రామాయణ సారం, ఈ కార్యక్రమంలో మనం ఈ ఘట్టం నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది ఒకసారి చూద్దామా? తప్పకుండా అక్క. సో ఆ ఘట్టంలోకి వెళ్లే ముందు ఈ ఘట్టంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి కైకమ్మ Hmm. గురించి మనం తెలుసుకుందాం. Hmm. తెలుసుకొని ఆ తర్వాత ఏ పరిస్థితి ఆమెను తన కోరికలను అడిగేలా చేసింది, దానికి పరిణామం ఏ విధంగా ఉండింది అనే విషయాలు మనకి ముందు ముందు తెలుస్తాయి. Hmm. దాన్ని మనం నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు, ఆ సిచ్యువేషన్ మన జీవితానికి ఎలా దోహదపడుతుంది Hmm. అనేవి మనం చూద్దాం. మనకందరికీ తెలిసిందే, రాముల వారిని ఎంతో ప్రేమగా పెంచింది కౌసల్యామాతతో పాటు కైకేయి మాత. Hmm. చాలా ప్రాణప్రదంగా తన కొడుకు కన్నా ఎంతో ప్రేమగా చూసింది శ్రీరాముల వారిని. Hmm. అంతెందుకు, విశ్వామిత్రుల వారు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి రామలక్ష్మణుని ఇద్దరిని యాగ సంరక్షణానికి తీసుకొని వెళ్తాను అని చెప్పినప్పుడు అది కేవలం కొన్ని రోజులు, కొన్ని నెలలు మాత్రమే అయ్యుండొచ్చు. కైకమ్మ తల్లి చాలా బెంగ పెట్టుకుందంట. Hmm. ఏమిటి, రాముడు నాతో నుంచి దూరంగా వెళ్తాడా, అరణ్యంలోకి వెళ్తాడా, ముని ఆశ్రమానికి వెళ్ళి రాక్షసులతో పోరాడతాడా Hmm. అన్న బెంగ పెట్టుకున్నదంట. మరి అంత ప్రేమ చూపించినటువంటి కైకమ్మకి ఏమైంది, ఎందుకైంది Hmm. అనేది మనం తెలుసుకుంటే స్వామి చెప్పినటువంటి ఒక చక్కని పద్యం నాకు ఈ సందర్భంలో గుర్తొస్తుందట. Hmm. ఆ పద్యం, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన, Hmm. చెడ్డ మాట ముందు చెవిన పడును. Hmm. ఎంత చక్కగా చెప్పారు. చెడ్డ మాట ముందు చెవిన పడును, ఇట్టివారు నన్ను ఎరువంగా నేర్తురే, ఎట్టి తెలివియున్న ఏమి ఫలము. అంటే ఇది సత్యసాయి రాముడు ఈ అవతారంలో రాశారు, కలియుగంలో రాశారు. కానీ ప్రతి అవతారంలో, Hmm. ప్రతి యుగంలో, ప్రతి క్షణం కూడా ఈ మాట యొక్క ప్రభావం పరిస్థితుల మీద, మనుషుల మీద, వారి మనోభావాల మీద తప్పకుండా ఉంటాయి. అది ఎలా ఉంటుంది అనేది ఈ ఘట్టం మనకి చాలా చక్కగా నిరూపిస్తుంది. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే గణేష్, నువ్వు ఇందాక స్వామి పద్యం చదివావు, ఎంతో ముచ్చటగా చిన్న చిన్న పదాలతో స్వామి అంతా చెప్పేశారు. Hmm. చెప్పుడు మాటలు వినటం వల్ల Hmm. అనే విషయం అయితే మనకి క్లియర్గా అర్థమవుతోంది కదా. Hmm. అది మన జీవితంలో కూడా మనం చాలాసార్లు ఎన్నో మాటలు వింటూ ఉంటాం. కొన్ని మాటలు వినతగినవి ఉంటాయి, కొన్ని మాటలు విని మర్చిపోవలసినవి ఉంటాయి, ఇంకొన్ని మాటలు విన్నాక ఆలోచించాల్సినవి ఉంటాయి. ఈ మూడింటి గురించి మనం తెలుసుకునే విచక్షణ మనకు ఉండాలి. అవును. ఇప్పుడు కైకమ్మని తీసుకోండి. ఒక తన ఇంట్లో పనిచేసే, తన ఇష్ట సఖే అనుకోండి, అయినా కూడా తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి తన భర్త గురించి చెప్పుడు మాటలు చెప్పడం వల్ల దానికి ప్రభావితం అయ్యి ఆవిడ శ్రీరామచంద్రుని వనవాసానికి పంపించారు. Hmm. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, మనకంటే చిన్నవాళ్ళు, అంటే వయసులో కానీ, స్థాయిలో కానీ, స్థానంలో కానీ, మానసిక పరిపక్వతలో కానీ
ఏ విధంగా చూసుకున్నా మనకంటే ఎంతో చిన్నవాళ్ళైనా ఒక మంచి మాట చెప్తే ఎవ్వరు చెప్పినా వినాలి. ఉమ్, అదే మంచిది కాని మాట చెప్తే మనకంటే ఆ చెప్పిన వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, ఎంత పెద్దవారైనా కూడా దానిని వినే ముందర మనం ఆగి ఆలోచించాలి ఉమ్, అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. ఉమ్, ఇక్కడ కైకమ్మ ఏం చేశారంటే, మంధర తన ఇంట్లో తన దగ్గర పనిచేసే ఒక దాసి ఆవిడ చెప్పిన మాటల్ని విన్నారు, నమ్మారు, ఆవిడ చెప్పినట్టు చేశారు. మూడు చేశారు, ఉమ్, ఆలోచన అనేది లేకుండా. ఉమ్, సో దీనికి కారణం ఏమిటి అంటే చెప్పుడు మాటలు వినడం అని ఒక కారణం మనకు అర్థమవుతుంది కదా. ఉమ్, అసలు మరి మంధర అలా ఎందుకు చెప్పారు అనే విషయం ఆలోచించలేదు కైకాదేవి. అవును. ఆ, ఆవిడికి మంధర గురించి ఎంతో బాగా తెలిసి ఉంటుంది, అయినా కూడా ఆ క్షణంలో అర్థం చేసుకోలేకపోయారు. అవును. ఉమ్, సో ఈ పరిస్థితిలో మనం మొట్టమొదటిగా మందర యొక్క ఆ క్యారెక్టర్, ఉమ్, తన మనోభావం ఏంటో మనం తెలుసుకుంటే ఉమ్, అసలు ఇవంతా ఎలా చేంజ్ అయ్యాయి, ఉమ్, ఎందుకు తనిది చేసింది అనేవి మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. సో స్వామి చక్కగా రామకథా రసవాహినిలో చెప్తున్నారు. ఉమ్, అంటే మందర మైండ్ సెట్ ఏ విధంగా ఉండే, తను కైకమ్మ అంతఃపురానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు దారిలో కౌసల్యాదేవి, సుమిత్రాదేవి యొక్క అంతఃపురాల్లోంచి ఆ చెలికత్తెలు తెల్లని వస్త్రాలు ధరించి ఆనందంగా నవ్వుతూ, కిలికలా నవ్వుతూ, ఉమ్, అందరూ పూలదండలు వేసుకుని హాయిగా లోపలికి నుంచి బయటకు వస్తున్నారు. ఉమ్, వస్తూ ఉంటే మందరికి చాలా బాగా అనిపించలేదు. ఎందుకంటే అసూయ అనేది చాలా డేంజరస్ వైస్ అని స్వామి మనకు చెప్తారు. ఉమ్, అది ఎంత మంచి మనసునైనా సరే కలుషితం చేయగల శక్తి దానికి ఉంది. ఉమ్, మరి స్వామి ఆ రామకథా రసవాహినిలో మందర ఈ దృశ్యం చూడగానే ఉమ్, తన ఒళ్ళంతా జెర్రిలు పాకినట్టు అయిందని చెప్పారు. ఉమ్, అంటే అంత ఇరిటేషన్ కలిగింది మందరకి. ఉమ్, ఎందుకు అంటే తను ఇన్సెక్యూర్గా ఫీల్ అయింది ఆ క్షణంలో. ఉమ్, అయ్యో, శ్రీరాముడు రాజు అయిపోతే ఉమ్, కౌసల్యాదేవి మెయిన్ రాణి అయిపోతుంది. అప్పుడు కైకమ్మకి తన స్థాయి తగ్గిపోతుంది. ఉమ్, కైకమ్మని నమ్ముకొని ఉన్న మందరికి తన బలం ఏంటో పాపం షీఈస్ హెల్ప్లెస్ అయిపోతుంది. అప్పుడు ఉమ్, తన స్థాయి కూడా తగ్గిపోతుంది. పూర్తిగా తన మనస్తత్వం ఏ విధంగా మారిపోయింది అంటే కేవలం తన గురించి తాను ఆలోచించుకుంది. ఉమ్, అయ్యో, నా పరిస్థితి ఏమైపోతుందో కైకమ్మ రాణి కాకపోతే ఉమ్, అన్న ఆలోచన, ఆ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, ఉమ్, ఆ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉమ్, అనేది ఇట్ డ్రోవ్ ఉమ్, మందరా టు టెల్ దోస్ వర్డ్స్ టు కైక. ఉమ్. అంటే ఆవిడ స్వార్థంతో తనకు ఒక స్వప్రయోజనం మనసులో పెట్టుకుని కైకమ్మ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పారనమాట, అంతే. ఈ మాటలన్నీ. ఉమ్, సరే, ఆవిడైతే అలా చెప్పారు. మరి మహారాణి అంటే ఎంతో ఉన్నతమైన గుణాలు, ఎంతో ఉన్నతమైన విద్య, ఎంతో మంచి లక్షణాలు, ఇవన్నీ ఉంటే కానీ ఆ స్థాయికి, ఆ పదవికి చేరుకోలేరు కదా. అంత గొప్ప మహారాణి అయి ఉన్న కైకేయీదేవి ఈవిడ చెప్పిన మాటల్ని ఎలా విన్నారు? అసలు వినాలని ఆవిడ మనసులో ఎలాంటి ఆలోచన వచ్చింది అంటే, కేవలం చెప్పుడు మాటలు వినడం ఒక్కటే కారణమా కైకేయి అలా మారడానికి, లేదు ఇంకేదైనా కారణం కూడా ఉందా అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే బహుశా ఇంకొకటి కూడా అనిపిస్తుంది గణేష్. చెప్పండి అక్క. కైకాదేవిని చూద్దాం మనం. ఆవిడ ముగ్గురు రాణుల్లో కూడా దశరథుడికి ఆవిడంటే చాలా ప్రాణంట, ఉమ్, ఎంతో ప్రీతిగా ఉండేవారట ఆవిడతో. మరి అటువంటి భర్త, అటువంటి రాజు నాతో చెప్పకుండా, నన్ను సంప్రదించకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని రాముడికి పట్టం కట్టేస్తున్నాడు ఉమ్, అని ఒక చిన్న అహం అన్నమాట. ఉమ్, ఈగో అంటారు చూడండి, ఉమ్, ఆ అహంకారం వల్ల వచ్చిన పరిస్థితి ఇది. ఒకటి చెప్పుడు మాటలు వినడం, రెండోది అహంకారం. ఈ రెండింటితో ఆవిడ రెండు కళ్ళు మూసుకుపోయి తాను ఏం చేస్తున్నది, ఈ చేయడం వల్ల తన రాజ్యం మీద, తన కుటుంబం మీద, తన సొంత బిడ్డ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది ఆలోచించకుండా కైకాదేవి ప్రవర్తించారనమాట. ఆ క్షణంలో అలా అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మనం ఆలోచించదగింది ఏమిటంటే కైకమ్మ వారు అలా ఎందుకు ప్రవర్తించకుండా ఉండవలసింది. ఉమ్, మొట్టమొదటిది, తన రాజు మీద తనకి నమ్మకం ఉండాలి. ఉమ్, ఆ నమ్మకం పోయింది. ఉమ్, ఎందుకంటే ఆ మాట వినటం వల్ల ఉమ్, పాలకన్నా స్వచ్ఛమైనటువంటి మనసున్న కైకమ్మ మనసు
ఆ ఒక్క డ్రాప్ ఆఫ్ పాయిజనస్ వర్డ్తో మొత్తం కలుషితం అయిపోయింది. దశరథుల వారి పట్ల ఉన్న ఆ గౌరవం, రాముల వారి పట్ల ఉన్న ఆ ప్రేమ రెండు విచక్షణ కోల్పోవడం చేత రెండూ కోల్పోయింది. సో అందుకే బుద్ధి కర్మానుసారిణి అంటారు. ఆ బుద్ధి విచక్షణ కోల్పోవడం చేత కైకమ్మ ఈ పరిణామానికి దారితీసింది అనేది మనకి చాలా క్లియర్గా రామాయణంలో ఈ ఘట్టంలో మనకి అర్థమవుతుంది. కరెక్టే గణేష్. ఇంకొకటి కూడా మనం ఆలోచిస్తే ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఇంకొకళ్ళ గురించి నెగటివ్గా మాట్లాడుతున్నారు అనే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనే ఒక్క ప్రశ్న మనకి మనం వేసుకోవాలి కదా. దీనివల్ల వాళ్ళకేమైనా ప్రయోజనం ఉందా, వాళ్ళ స్వప్రయోజనం ఏమిటి అనే ఆలోచన లేకుండా కైకాదేవి ప్రవర్తించిందేమో అనిపిస్తుంది ఒక్క క్షణం పాటు. అవును, ఎందుకంటే కైకమ్మ స్థాయి ఏమిటి, మందర స్థాయి ఏమిటి, అది మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే పూర్తి అథారిటీ ఉన్నది కైకమ్మకి. నువ్వు చెప్పేది తప్పు, నేను నిన్ను నమ్మను, నేను చెప్పినట్టు నువ్వు విను అన్న కమాండ్ కైకమ్మకి ఉన్నా కూడా. ఇంకొకటి అబ్జర్వ్ చేద్దామక్క. అవును, ఇది భగవంతుడు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి అని మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే స్వామి రామకథ రసవాయిల్లో ఎంతో చక్కగా రాస్తారు. మందర ఇది చెప్తూ ఉంటే కైకమ్మ చెప్తుందంట, రాముల వారికి ఏమన్నా అపాయం వచ్చిందా, కౌసల్యాదేవికి ఏమన్నా ప్రాబ్లం ఉందా, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ బాగానే ఉంటే నాకేం ప్రాబ్లం లేదు అని ముందర చెప్తుంది. మందర మాట ముందే నమ్మదు. ఆ తర్వాత చెప్పగా 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 తన మనసు అలా మారిపోతుందన్నమాట. సో మనం పరిస్థితి ఓవరాల్గా యాజ్ అ థర్డ్ పర్సన్ మనం అబ్జర్వ్ చేయగలిగితే ఎస్, పవర్ ఆఫ్ వర్డ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఒక విషయం అయితే, భగవంతుడి ప్రణాళిక కూడా అంత అందంగా చేస్తున్నారు. సో కానీ మనం ముందు చెప్పినట్టు ఈ లైఫ్లో లెసన్స్ ఎలా నేర్చుకోవాలి. సో కైకమ్మ హ్యాడ్ ది ఫుల్ అథారిటీ టు సే నో టు మందరాస్ వర్డ్స్, విచ్ షీ డిడ్ నాట్. అది చేయలేదు. సరే, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ గణేష్. మనం ఇప్పటిదాకా ఏమనుకున్నాం, ఎదుటి వాళ్ళు మనకి మూడో వ్యక్తి గురించి నెగిటివ్గా చెప్తే దాన్ని మనం వినకూడదు, నమ్మకూడదు, ఆగి ఆలోచించాలి అనేదైతే మనకి ఇప్పటిదాకా అర్థమైంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనకి ఎంతో సన్నిహితులు, స్నేహితులు అవనియండి, మన తల్లిదండ్రులు అవనియండి, మనకి చెప్తూ ఉంటారు ఈ వీళ్ళతో వెళ్ళొద్దు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దని తల్లిదండ్రులు చెప్తారు పిల్లలకి. అలాగే ఫ్రెండ్స్ కూడా లేదు ఈ పని చెయ్యొద్దు అని చెప్తారు. అలాగే ఎన్నో ఛానల్స్ నుంచి మనకి అడ్వైజ్ వస్తూ ఉంటుంది. అది నెగిటివ్ అని మనం దాన్ని వదిలిపెట్టేయాలా, లేదు దాన్ని ఏ విధంగా మనం స్వీకరించి దాన్ని అప్లై చేసుకోవచ్చు లైఫ్లో? మరి ఆ డౌట్ని మనం ఎలా, హౌ డు వి హ్యాండిల్ దట్? తప్పకుండా. ఇక్కడ ఈ సందర్భంలో నాకు ఒక చక్కని ఉదాహరణ గుర్తొస్తుంది. ఇది స్వామి విద్యార్థి శ్రీ వంశీకృష్ణ అని, తను స్వామి కాలేజ్లో MBA పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిన 9 monthsకి తనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో చాలా పెద్ద ఉద్యోగం లభించి మార్కెటింగ్ ఇన్ఛార్జ్గా అతనికి ఉద్యోగం వస్తుంది. సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఛాలెంజెస్తో కూడుకున్నవి. డైరీ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకి ఆ యూనియన్స్, యూనియన్ లీడర్స్ వీళ్ళందరితో కలిపి వర్క్ చేయాల్సినటువంటి సందర్భం. సో ఇంత ఛాలెంజింగ్ జాబ్ని పాపం తను స్వామికి ప్రార్థించుకొని ఆ జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తారనమాట. అక్కడికి చేరగానే చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, ఇక్కడికి ఎందుకు వచ్చారండి మీరు, ఇది చాలా డిఫికల్ట్ అండ్ టఫ్ జాబ్ టు హోల్డ్ ఆన్ టు, మీరు ఇంకేదైనా చూసుకుంటే బాగుంటుంది అని నిరాశపరుస్తారనమాట. కానీ అతను ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఆఫీస్లోకి బయలుదేరతాడు. మొట్టమొదటి రోజు ఆఫీస్లోకి వెళ్ళగానే తన తలుపు నాక్ చేసిన శబ్దం అండ్ ఒక సీనియర్ ఎంప్లాయీ వర్కర్ బార్జిన్ అయిపోయి అతను ఆఫీస్లోకి వచ్చేస్తాడు. వచ్చి గట్టిగా అరుస్తాడు అనమాట. సో అయితే ఏంటి, నా జాబ్ ఏంటి, నాకు రిలీవింగ్ ఆర్డర్ ఇస్తున్నావా, ఇది అది అని చాలా, అంటే అతను బాస్ ఏం చెప్తున్నాడు అన్న మాట కూడా ఆలోచించకుండా గట్టిగా అరవడం మొదలు పెడతాడు. సో వంశీ చాలా పేషెంట్గా, చాలా కామ్గా, సరే అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వెయిట్ చేస్తాడు. ఎక్కడ ఆ రియాక్షన్ అనేది చూపించకుండా హీ విల్ వెయిట్. అతను ఏం చెప్తున్నాడు, అతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చూసి, సార్ మీరేమనుకోకపోతే మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు,
ఒక్కసారి మీరు బయట వెయిట్ చేస్తే నేను అన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను అని చెప్పి ఆయన బయట కూర్చోబెట్టి, సరే అతని డెప్యూటీని పిలుస్తాడు. అప్పుడు పిలిచి ఈయన యొక్క ఫైల్ ఏదైతే ఉందో అదొకసారి తీసుకురండి, ఒకసారి చూస్తాను అనగానే ఆ ఫైల్ తీసుకొస్తూ ఆ డెప్యూటీ అతనికి ఒక సలహా ఇస్తాడు. Hmm. అంటే తనకన్నా స్థాయిలో పొజిషన్లో తక్కువగా ఉన్నాడనమాట ఈ డెప్యూటీ. Hmm. వంశీకి చెప్తున్నాడు, సార్ మీరేమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను, ఈ ఎంప్లాయీని మీరు తీసుకోవడం ఏ జాబ్లోకైనా అది మీకు టైం దండగా, చాలా ప్రాబ్లమాటిక్ క్యారెక్టర్ ఇతను. Hmm. ఏ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేశాడో అక్కడ అన్ని గొడవలే, అన్ని మిస్అండర్స్టాండింగ్సే. సో ప్లీజ్ కైండ్లీ టేక్ అ డెసిషన్ అకార్డింగ్లీ Hmm. అని చెప్పి వెళ్ళిపోతాడు. Hmm. వెళ్ళిపోతే అప్పుడు అంటే తను జాబ్లో కొత్తగా జాయిన్ అయ్యాడు. యూజువల్గా ఇలాంటి ప్రాబ్లమాటిక్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు నాకెందుకులే బాధ, ఇలాంటి వాళ్ళని దూరంగా పెడితే మంచిది కదా అన్న ఫీలింగ్ తప్పకుండా ఎవరికైనా వస్తుంది. అవును. బికాస్ దే వాంట్ టు బీ ఇన్ ద కంఫర్ట్ జోన్. రైట్. కానీ ఇక్కడ వంశీ చేసింది ఏది రైటో అది చేశాడు. Hmm. సో తన కళ్ళు మూసుకొని, లేదు ఇతనితో మాట్లాడదాము, అసలు ఏమిటో చూద్దామని చెప్పి తన రిపోర్ట్ అంతా చూస్తే Hmm. ఎప్పుడైతే పని అవసరం పడిందో హీ హ్యాడ్ అటెండెడ్ టు ఆల్ ది జాబ్స్ విచ్ హీ వాజ్ గివెన్. Mhm. కానీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అతని మీద, అతని బిహేవియర్ మీద. Hmm. బిహేవియరల్ ఇష్యూస్ పక్కన పెడితే పనిలో ఆయన ఏమాత్రం వెనకాడలేదన్నమాట. సరే అని చెప్పి ఆయన లోపలికి పిలుస్తాడు. ఈయన ఇంకా మంచి రెచ్చిపోయిన పులిలాగా లోపలికి వచ్చి, సరే పాత బాసెస్ లాగా నువ్వు కూడా నాకు ఇదే ఇస్తావా, నాకు ఆల్రెడీ లాస్ట్ 16 monthsలో 4 ట్రాన్స్ఫర్స్ అయిపోయి, Hmm. సో నువ్వు కూడా ఒక బాస్ లాగే బిహేవ్ చెయ్యి, సరే ఏం చేస్తావో చేసుకో అని చెప్పి అరుస్తూ ఉంటే, మీరు కూర్చోండి అని చెప్పి కూర్చోబెడతాడు. Hmm. కూర్చోబెట్టి, సార్ ఇప్పుడే మీ ఫైల్ చూశాను నేను, మీ వర్క్తో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. Hmm. బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అంటారా, నేను మిమ్మల్ని చూస్తేనే కానీ నాకేమీ అర్థం కాదు అని మాట్లాడతాడు. Hmm. మాట్లాడి చాలా కామ్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి, ప్రేమతో మనం మాట్లాడినప్పుడు ఎంత పులైనా సరే పిల్లి అయిపోవలసిందే. Hmm. ఆయన మాటలోని మృదుత్వం వచ్చేసి, సరే ఇప్పటిదాకా నాకు ఎవరు ఇలా మాట్లాడలేదు అన్న భావంతో తగ్గి, మీరు ఏ వర్క్ చెప్పినా నేను ఆ వర్క్ చేస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. Hmm. వంశీ ఇదే అదనుగా తీసుకొని తనకి ఒక వర్క్ అసైన్ చేస్తాడు. ఆయన యథావిధిగా అది చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా. Hmm. ఒక పర్టికులర్ క్రైసిస్ సిచ్యువేషన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఏర్పడుతుంది. ఇదేమిటంటే నైట్ షిఫ్ట్లో మిల్క్ డెలివరీ చేయాలి. Mhm. దానికోసం కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి అని అతను వెతుకుతూ ఉంటే ఎవ్వరూ ముందుకు రారు. Hmm. ఎందుకంటే ఆడ్ అవర్స్లో అది వాళ్ళ ఫ్యామిలీస్ని విడిచిపెట్టి రావడము, ఈ పరిస్థితులన్నీ. Hmm. సో ఈయనకి వంశీకి ఏది తోచక ఇతన్ని పిలుస్తాడు, ఈ ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీని పిలిచి ఈ పులిని పిలుస్తాడు. పిలిచి, సార్ ఇది నాకున్న ప్రాబ్లము, సో మీకు ఓకే అయితే ఈ జాబ్ చేయడానికి మీకేమైనా ఇబ్బందా, మీకేమైనా సంశయమా అని అడిగితే ఆయన చాలా, అంటే ఇంత కాన్ఫిడెంట్గా తనని నమ్మిన వారు ఎవరూ లేరు ఇప్పటిదాకా Hmm. అని చెప్పి, తప్పకుండా చేస్తాను సార్, మీరు ఏ వర్క్ చెప్పినా నేను చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి ఒక మాట చెప్తాడు వంశీతో. ఇప్పటి వరకు నా 50 సంవత్సరాలు నాకు, Hmm. ఇన్ని ఏళ్ల కెరియర్లో ఇంత మృదువుగా ఇంత ప్రేమగా నాతో ఎవరూ మాట్లాడలేదు. Hmm. మీరొక్కడే నాపై నమ్మకం ఉంచి మీరు నాకు ఈ పనప్పు చెప్తున్నారు, నేను తప్పకుండా చేస్తానని చెప్పి ఆయన పని చేయడమే కాకుండా మొత్తం ఆ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ మార్కెటింగ్ ఆ సిస్టంలో Hmm. ఎలాంటి పరిణామం తీసుకొచ్చాడంటే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే Hmm. యూనియన్ అండ్ మేనేజ్మెంట్ వీళ్ళిద్దరూ తగులాడుకునేవారు అప్పటికి. Hmm. కానీ ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత ఆ 2 డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూర్చొని, ఈవెన్ వంశీ అక్కడి నుంచి బయటకు వచ్చేసినా సరే ఇప్పటికీ కూడా ఈ విధంగా అక్రాస్ ది టేబుల్ వాళ్ళు కూర్చొని ఏది మంచిది కాదు కంపెనీకి Hmm. అనే విషయాన్ని నిర్ధారించుకొని ముందు డెసిషన్ తీసుకుంటారు. Hmm. సో ఒక్క డెప్యూటీ చెప్పిన మాట వినకుండా తన డిస్క్రిమినేషన్ యూజ్ చేసి నిజం ఏంటో తెలుసుకున్న తర్వాత వంశీ యాక్షన్లోకి దిగాడు. Hmm. సో ఆ ఒక్క పరిస్థితి నుంచి గట్టెక్కిన తర్వాత ఏ విధంగా మలుపు తిరిగింది మొత్తం పరిస్థితి అనేది మనకి తెలుస్తుంది. సో నిత్య జీవితంలో ఇది కూడా పాసిబుల్లే Hmm. అని స్వామి మనకి నిరూపిస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది గణేష్. ఇది మనం చాలాసార్లు ఏం మర్చిపోతామంటే, ఎదుటి వాళ్ళకి మనం ఏమి ఇచ్చాము, వాళ్ళ కోసం ఎంత చేసాము, ఇది గుర్తుండదు. వాళ్ళకి గుర్తుండేది ఏంటంటే,
హౌ డిడ్ వి మేక్ దెమ్ ఫీల్? డిడ్ వి మేక్ దెమ్ ఫీల్ యాక్సెప్టెడ్ అండ్ అప్రిషియేటెడ్ లేదా? ఈ 2 పాయింట్సే వాళ్ళకి గుర్తుంటాయి అనమాట. ఇక్కడ వంశీకృష్ణ గారు చేసింది అదే. హీ మేడ్ దట్ యూనియన్, ఐ మీన్ ద ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీ ఫీల్ దట్ హీ ఈజ్ యాక్సెప్టెడ్ బై హిమ్ అండ్ అప్రిషియేటెడ్ ఫర్ హిస్ వర్క్. అంతే కదా ఆయన చేసింది. ఈ రకంగా చూసుకుంటే మనం కూడా అందరినీ కలుపుకుంటూ, యూనో వీ షుడ్ బి ఆల్ ఇంక్లూజివ్. స్వామి చెప్తారు కదా, అందరూ కలిసికట్టుగా చేయండి ఏది చేసినా అని చెప్పి. కలుపుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇక్కడ నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది గణేష్. చెప్పక, ఇప్పుడు రాజ్యాభిషేకం అనుకున్నారు. మళ్ళీ మనం త్రేతాయుగానికి వెళ్తే వనవాస ఘట్టానికి ముందర దశరథ మహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేయాలి అనుకున్నారు. న్యాచురల్, సహజం. ఒక తండ్రి తన కొడుక్కి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాలనుకోవడము న్యాచురలే. అలాగే ఒక రాజు తన కొడుక్కి యువరాజ పట్టాభిషేకం చేయాలనుకోవడం కూడా చాలా సహజం. అంత మటుకు బాగుంది. కాకపోతే ఆయన యూనిలాటరల్ డెసిషన్ తీసుకున్నారన్నమాట. అది ఇంకొకళ్ళతో సలహా సంప్రదింపులు జరగకుండా ఈ నిర్ణయం జరిగిపోయింది. అటు రాణులతో కానీ, ఇటు మంత్రి సామంతులతో కానీ, ప్రజలతో కానీ ఎవరితోనూ డిస్కస్ చేయకుండా, దో దే విల్ ఆల్ బీ ఫైన్ విత్ దట్. అందరికీ రాముడు రాజు కావాలనే ఉంది మనసులో. ఒక్క మాట ఈయన నోటి నుంచి వెళ్ళుంటే అప్పుడు పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో. అది ఎంత మటుకు వచ్చిందంటే, తన కులగురువు వశిష్ఠ మహాముని అక్కడే ఉండంగా కూడా ఆయన ముహూర్త నిర్ణయం ఈయనే చేస్తారు, దశరథ మహారాజే చేస్తారనమాట. రాముడికి పట్టాభిషేకం అని చెప్పి రాముడిని పిలిచి శ్రీరాముల వారికి చెప్పినప్పుడు కూడా ఆయన కూడా ఒక మాట అంటారు, భరత శత్రుఘ్నులు తమ్ముళ్ళిద్దరూ లేరు కదా అంటే రాముల వారికి చెప్పి ఒప్పిస్తారనమాట. ఇది యువరాజ పట్టాభిషేకం మాత్రమే, మహారాజ పట్టాభిషేకానికి వాళ్ళందరూ వచ్చాకే చేసుకుందని ఆయన అని చెప్పి. ఆయన ఉన్న ఆతృతలో, ఆ ఉత్సాహంలో ఈ విషయం చిన్న పాయింట్ ఆయన దృష్టి నుంచి తప్పిపోయింది. అదే ఆ ఒక్క పాయింట్ని మనం గుర్తుపెట్టుకుని ఉంటుంటే బహుశా మీరు అన్నట్టు భగవంతుడి సంకల్పానుసారం అన్ని ఘటనలు సంఘటనలు జరిగినా కూడా మనం ఈ సన్నివేశం నుంచి నేర్చుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఇదేమో అనిపిస్తుంది కదా. తప్పకుండా. ఎందుకంటే మనం ఒక సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తే, ఒక థర్డ్ పర్సన్గా మనం చూస్తే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే కాకుండా అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచిస్తే మనం ఎన్ని లెసన్స్ నేర్చుకోవచ్చు అనేది ఈ ఘట్టం మనకు నేర్పిస్తుంది. ఇందాక మనం వంశీకృష్ణ గురించి మాట్లాడుకున్నప్పుడు వంశీ సైడ్ నుంచి, ఆ డెప్యూటీ సైడ్ నుంచి మనం ఆలోచించాం. కానీ వంశీ ఏం చేశాడు, ఆ వర్కర్ సైడ్ నుంచి ఆలోచించాడు. సో ఇలాగే సరే, కైకమ్మ వారు కోపం వచ్చింది, మందర చెడ్డ మాట చెప్పింది, కానీ దశరథుల వారిది కూడా కొంచెం తప్పుంది అని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం మెల్లగా. ఎందుకంటే వశిష్ఠుల వారు, రాముల వారు ఇద్దరు చెప్పినా సరే, లేదు ఇది ఇమీడియట్గా జరిగిపోవాలి, ఎవరు ఉన్నా లేకపోయినా ఇది కొనసాగాలి అన్న దృఢ నిశ్చయంతో దశరథుల వారు ఉంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి, మనం ఒక కార్యం చేపట్టినప్పుడు దాన్ని ఏ విధంగా ఒక పర్ఫెక్ట్ వేలో చేయాలి అనేది స్వామి మనకి చక్కగా ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. అది తెలుసుకుందాం. మనకందరికీ తెలిసిన విషయమే, 2006 సంవత్సరంలో స్వామి ఎంతో వైభవంగా అతిరుద్ర మహాయజ్ఞాన్ని ఇక్కడ సాయి కుల్బంత్ సభా మండపంలో జరిపించారు. దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ శ్రీ వినయ్ కుమార్ గారు. ఆయనని ముందు పెట్టి మొత్తం స్వామి ఆధ్వర్యంలో అంతా జరిగింది. సో ఈ అతిరుద్ర మహాయజ్ఞానికి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇది చేయాలి అని నిశ్చయించుకున్నారు. సో ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ స్వామికి. సో హెడ్ ప్రీస్ట్ని స్వామి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి వినయ్ కుమార్ గారిని స్వామి ఇంటర్వ్యూ రూమ్లో పిలిచారు. పిలిచి చాలా సీరియస్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఉన్నట్టుండి ఆ రోజు స్వామి సెంట్రల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా స్వామి ఆ రోజు ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచారు. ఇన్స్టిట్యూట్ వైస్ ఛాన్సలర్ గారు, సెంట్రల్ ట్రస్ట్ ప్రముఖులు, అందరు పెద్దలందరూ, చాలా విజ్ఞులైనటువంటి పెద్దలందరూ ఆ ఇంటర్వ్యూలో ఉన్నారు. సో స్వామి ఎంత వినయ విధేయ రామ అంటారు కదా, స్వామిని చూస్తే మనకు అదే ముచ్చట వేస్తుంది. అందరినీ పిలిచి వినయ్ కుమార్ని వాళ్ళందరికీ పరిచయం చేసి, ఈ అబ్బాయి మన సాయి కుల్బంత్ సభా మండపంలో ఏదో యజ్ఞం చేయాలనుకుంటున్నాడు, అతిరుద్ర మహాయజ్ఞం అంట, మీరేమంటారు అని స్వామి వాళ్ళని అడిగారంట. సో వాళ్ళందరూ అవును స్వామి, చాలా మంచి ఆలోచన, సో ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి అని స్వామి అడుగుతారు వాళ్ళని. ఎంత చక్కగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ స్వామి వాళ్ళతో మాట్లాడారంటే, వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ ఐడియాస్ చెప్పి వినయ్ కుమార్ గారిని కూడా చాలా అభినందిస్తారు.
ఇలాంటి మంచి పని చేపడుతున్నందుకు. ఉమ్, కానీ వినయ్ కుమార్ గారికి ఒకటి అర్థం కావట్లేదు. ఉమ్, నేనెందుకు చేస్తున్నాను అని స్వామి చెప్తున్నారు, నేను చేయిస్తున్నానేంటి అని స్వామి ఎందుకు చెప్తున్నారన్న డౌట్ వస్తుంది ఆయనకి. ఉమ్, సరే, పెద్దలందరూ తమ సలహా ఇస్తారు, బయటికి వెళ్ళిపోతారు. ఉమ్, అప్పుడు స్వామిని ఈయన అడుగుతారు, ఉమ్, స్వామి చేయించేది మీరు, నేను జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ని, నేనే చేస్తున్నాననేది మీరు ఎందుకు చెప్తున్నారు అని చెప్తున్నప్పుడు స్వామి చెప్తారు, చూడు నువ్వు చేస్తున్నావు సరే, ఉమ్, కానీ ఏదైనా ఒక మంచి కార్యాన్ని చేసేటప్పుడు మన చుట్టూ ఉండేటటువంటి పెద్దలందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, ఉమ్, వాళ్ళని సంప్రదించాలి. సంప్రదించి వాళ్ళు ఏ సలహా చెప్తారనేది రెండవది, కానీ వాళ్ళు చెప్పిన సలహాని మనం వినాలి. విని ఏది మంచిది, సర్వులకు శ్రేయస్సుని కలిగించేది ఏది అనేది మనం చేయాలి అని చెప్పి స్వామి ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో చెప్పారు. ఉమ్, మరి సాక్షాత్తు భగవంతుడు అలా చెప్పాడంటే మనం కూడా ఏ కార్యాన్ని చేపట్టినా సరే, ముఖ్యమైనటువంటి పనులు చేపడితే ఇలా మన చుట్టూ ఉండే ఎంప్లాయీస్ కానీ, పెద్దవాళ్ళని కానీ, ఎల్డర్స్ని కానీ మనం సంప్రదించి వాళ్ళ సలహా కూడా మనం తీసుకుని ఉంటే ఇంకా మల్టిపుల్ థాట్స్ వచ్చి పని ఇంకా బాగా చేసే అవకాశం దొరుకుతుందని మనం దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఉమ్. గణేష్, ఇంకో విషయం నువ్వు అబ్జర్వ్ చేసేవో లేదో, చాలాసార్లు మనం ఇది మంచిది అనే ఒక గొప్ప నమ్మకంతో ఒక పని మొదలుపెట్టి చేసేస్తాం. ఉమ్. కానీ దానిలో కొద్దిగా లోతుగా విచారణ చేస్తే ఆ, అది నిజంగా ఆ వ్యక్తికి కానీ ఆ పరిస్థితికి కానీ మంచిది అవునా కాదా అనే ఆలోచన స్థాయి దాకా వెళ్ళాం. ఉమ్. ఇది మంచిది అనిపించగానే చేసేస్తాం అనమాట. ఉమ్. అందుకనే మనకి చాలా అంటే స్వామి చూడు ఎంత చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో కూడా మనకి నేర్పిస్తుంటారో. ఉమ్. ఒకసారి సేవ చేసేవాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ అవి ఇవి ఇస్తూ ఉంటే స్వామి చెప్పారట, చూడండి మీరు ఫ్రూట్స్ ఇస్తున్నారు సరే, కానీ అందులో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, మీరు మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కానీ దానివల్ల వాళ్ళకి చెడు జరుగుతుంది, సో కొద్దిగా ఆలోచించి చెయ్యండి, లాట్ ఆఫ్ థాట్ షుడ్ గో ఇన్ టు వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ సూక్ష్మంగా ఆలోచించాలి. ఉమ్. అని చెప్పి. ఇక్కడ కైకేయి దేవిని తీసుకుందాం. ఆవిడ వనవాసాన్ని రాముల వారిని వనవాసానికి వెళ్ళమని అడగడం మాత్రమే కాకుండా భరతుడికి రాజ్యాభిషేకం చెయ్యి అని కూడా అడిగారు. ఉమ్. ఇది ఒకటి అడిగితే సరిపోతుంది కదా, ఇది కూడా ఎందుకు అడిగారు అంటే నా బిడ్డ కోసం నేను ఏదో ఒకటి చేయాలి, నా కడుపును పుట్టిన బిడ్డని రాజు కింద నేను చూడాలి, ఎందుకంటే రాజ్యంలో అన్నింటికంటే ఉన్నతమైన పదవి ఏది, రాజు. రాజు. సో నా బిడ్డను నేను రాజుని చేయాలి అనే ఒక ఉద్దేశం ఆవిడకి. భరతుడు రాజు అయితే నాకు ఆనందం, భరతుడు కూడా విల్ బి వెరీ హ్యాపీ అనే ఉద్దేశంతో ఆవిడ ఇది మొదలుపెట్టి చేశారనమాట. కాకపోతే నిజానికి భరతుడి మనసు ఏంటి, అతనికి నిజంగా రాముణ్ణి వనవాసానికి పంపించి రాజ్యాభిషేకం చేయించుకోవడం అనేది ఇష్టం అవుతుందా అవ్వదా అనే విచారణ ఆవిడ అక్కడ చేయలేదు. మనకి వాల్మీకి రామాయణంలో చూసుకుంటే భరతుల వారు వెనక్కి వచ్చాక, ఇదంతా జరిగిపోయాక, రాముల వారు వనవాసానికి బయలుదేరాక భరతుడు వస్తాడు. అప్పటికే దశరథుడు ఆయన దేహాంతం కూడా అయిపోతుందన్నమాట. అప్పుడు వచ్చి తన తల్లిని అడుగుతాట, ఎందుకు చేసావు ఈ పని, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నేను అడిగాను నిన్ను నాకు రాజ్యం కావాలని అని అంటే, అప్పుడు ఆవిడ అంటారట, నిన్ను కన్నప్పటి నుంచి నిన్ను ఎలా పెంచా నేను, నువ్వు అడిగావనే కన్నానా, నువ్వు అడిగావనే పెంచానా, అన్నీ నువ్వు అడిగావనే చేశానా, నీకు ఏది మంచిది నీకు ఏది అవసరం అనేది ఆ క్షణంలో తెలుసుకుని నేను చేశాను, తల్లిగా అది నా బాధ్యత అని చెప్తారు. అప్పుడు భరతుల వారు ఒక మంచి మాట చెప్తారు గణేష్, మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ఆయన ఏమంటారంటే, అప్పుడు నాకు పసితనం, నాకు ఏది కావాలో ఏది మంచిదో తెలియని వయసు, ఆ వయసులో తల్లిగా నువ్వు నీ బాధ్యత చేసావు కరెక్టే, కానీ ఇప్పుడు నేను పెరిగి పెద్దవాడినయ్యాను, నా యుక్తాయుక్తాలు తెలిసిన వాడిని, నీ పెంపకం మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉండాలి కదా, నాకేది మంచిదో నాకు తెలుసు, నేను దాన్నే స్వీకరిస్తాను, నా ఇష్టాయిష్టాలని తెలుసుకోవాలి కదా, ఇవేవి తెలియకుండా ఇప్పుడు కూడా నన్ను అదే బిడ్డలాగా చూసి నేను చేశానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని చెప్తారనమాట ఆవిడ తల్లితో. చాలాసార్లు మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే మనందరం చేసే మిస్టేక్ కూడా ఇదేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులుగా నేను ఒక పేరెంట్గా నేను పేరెంట్స్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను. మనకి మన పిల్లలకి ఇది మంచిది అని తెలుస్తుంది, ఇలా చేస్తే వాళ్ళు డాక్టర్ అయిపోతారు, ఇంజనీర్ అయిపోతారు, తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది, సెటిల్ అయిపోతారు, మన ఆలోచనలు వాళ్ళ మంచి కోసమే కానీ ఇలాగే ఉంటాయి.
మరి అలా అయితే సచిన్ టెండూల్కర్ సర్జన్ అవ్వాలనుకుంటే మనకి క్రికెటర్ వచ్చేవారు కాదు. బాలమురళీ కృష్ణన్ బిజినెస్ మ్యాన్గా చూడాలనుకుంటే సంగీతంలో ఎంత లోటు ఉండేదో మనకు తెలుస్తుంది. సో ఇదనమాట మనం చేసే పరిస్థితి. దాన్ని కొద్దిగా మనం ఆలోచించుకోవాలేమో అనిపిస్తుంది. మరి ఎన్నో సందర్భాల్లో సర్వజ్ఞులైన మన స్వామి ఉమ్. తప్పకుండా డివోటీస్ని ఈ విధంగా గైడ్ చేసిన సందర్భాలు ఉంటాయి. ఉమ్. మరి దాంట్లో ఏదైనా ఒక ఉదాహరణ మాకు చెప్పగలరా? నువ్వు ఇలా అడుగుతుంటే ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. అంటే తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తల్లిదండ్రుల గురించే ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం. మనందరికీ తెలిసిన వారు రాగణపతి గారు స్వామికి చాలా గొప్ప భక్తులు. మరి వారు స్వామి దగ్గరికి రావటానికి ముందర ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. వారి కుటుంబంలో అందరూ దేవీ ఉపాసకులు. ఎన్నో తరతరాలుగా వాళ్ళు దేవీ ఉపాసన చేస్తూ వస్తున్నారనమాట. అలాగే వాళ్ళందరూ కూడా కంచి పరమాచార్యుల వారికి శిష్యులు, వారిని ఫాలో అవుతూ ఉంటారు. అయితే రాగణపతి గారు మటుకు నేను పెళ్లి చేసుకోను అని భీష్మించు కూర్చున్నారట. వారి తల్లిదండ్రులేమో మరి పెళ్లి చేసుకోకపోతే మరి వాళ్ళ కర్మానుష్ఠానాలు చాలా ఉంటాయి ఉపాసన చేసే వాళ్ళకి. ఆ కర్మానుష్ఠానానికి పెళ్లి చేసుకునే తీరాలి. ధర్మపత్ని సమేతస్య అంటారు కదా. సో ధర్మపత్నితో కలిసి చేయవలసినవి చాలా క్రియలు కర్మలు ఉంటాయన్నమాట. మరి అలాంటప్పుడు ఈ ఉపాసన చేసేటప్పుడు పెళ్లి చేసుకోకుండా నువ్వు చెయ్యలేవు ఇవన్నీ, అందుకని నువ్వు చేసుకుని తీరాల్సిందే అని పట్టుబట్టారు తల్లిదండ్రులు. ఆయనేమో నేను చేసుకోను, ఆ ప్రసక్తే లేదని ఆయన. సో ఇంకేం చేస్తారు, గురువు దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళ గురువు గారు కంచి పరమాచార్యుల వారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు కుటుంబం మొత్తం. తల్లిదండ్రులు వాళ్ళ వైపు నుంచి చెప్పదలుచుకున్నది చెప్పారు. పరమాచార్యుల వారేమో గణపతి గారిని పిలిచి కూర్చోబెట్టి, నాయన ఇది పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి ఇది, నువ్వేమంటావు అని అడుగుతారు. అడిగితే ఆయన లేదు స్వామి, నేను పెళ్లి చేసుకొని నాకు ఆ బంధాలన్నీ వద్దు, నాకు అసలు దాని మీద ఆలోచనే లేదు అని చెప్తారు. గురువు ఇప్పుడు అంతే గణేష్, వాళ్ళు ఏంటంటే మనకి ఒక దారి మార్గం చూపిస్తారు. ఈ మార్గం ఉంది, ఈ మార్గం ఉంది, ఈ మార్గం ఉంది, ఇందులో నీకు మంచిది ఇది అని చెప్తారు, కానీ నడవడం మనమే నడవాలి. సో ఆయన ఏం చేస్తారు, పరమాచార్యుల వారు మళ్ళీ కుటుంబం మొత్తాన్ని పిలిచి, ఇదిలా కాదు, దీన్ని కరెక్ట్గా తేల్చి చెప్పగలిగే ఆయన సత్యసాయి బాబా వారు, మీరు వారి దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ధర్మ సూక్ష్మం తెలిసింది భగవంతుడు ఒక్కడికే. సో ధర్మం అనేది చాలా విచిత్రమైంది. ఆ ధర్మ సూక్ష్మాన్ని ధర్మస్వరూపుడైన భగవంతుడికే అర్థమవుతుంది. దీన్ని తేల్చగలిగింది ఆయనే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. ఇంక ఈ కుటుంబం మొత్తం చాలా దేర్ సర్ప్రైజ్డ్ అనమాట. ఏంటి మీ దగ్గరికి వస్తే మీరు మమ్మల్ని ఎవరో బాబా దగ్గరికి పంపిస్తున్నారు అని ఆయన చెప్తారు. లేదు, మీరు వెళ్ళి రండి ఒకసారి. సో మొత్తం మళ్ళీ అందరు కలిసి పుట్టబర్తి వస్తారు. దిస్ వాజ్ సమ్వేర్ అరౌండ్ లేట్ 50s early 60s జరిగిన సంఘటన అనమాట. వస్తారు, స్వామి దర్శనానికి కూర్చుంటారు. రాగణపతి గారు మటుకు ఆ రోజు రారనమాట. ఈయన నన్ను తీసుకెళ్ళి నాకు పెళ్లి చేసేస్తారు, నేను రాను, మీరు వెళ్ళి రండి అని చెప్పి పంపిస్తారు వాళ్ళ అమ్మని నాన్నని. వాళ్ళు కూర్చుంటే స్వామి వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచి అడుగుతారు, ఏంటి సంగతి, ఏం సమాచారం అని. అంటే వాళ్ళు చెప్తారు, స్వామి ఇలా జరిగింది, ఇలా మా ఇంట్లో ఏమో ఇలా ఉపాసన, వీడేమో పెళ్లి చేసుకొని అంటున్నాడు, పరమాచార్యుల వారేమో మిమ్మల్ని కనుక్కోమన్నారు, సో మీరేది చెప్తే అది చేస్తాను స్వామి అంటే. స్వామి చెప్తారు, పర్వాలేదు, అతనికి పెళ్ళి అక్కర్లేదు, వదిలేసేయండి తను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, నష్టం లేదు అంటే. అప్పుడు తల్లిదండ్రులు అలా స్వామి, ఉపాసన చేస్తున్నాం, తరతరాలుగా సాగుతున్న ఉపాసన, అది పరంపర మాది, మరి ఇప్పుడు ఆగిపోతుంది కదా. అప్పుడు స్వామి చాలా బ్యూటిఫుల్గా ఒక విషయం చెప్తారు, మీరు ఇన్ని తరాల బట్టి చేస్తున్న దేవీ ఉపాసన ఫలితం మీరు నన్ను చూసిన క్షణంలో మీకు దక్కింది, మీ కుటుంబం మొత్తానికి. ఇంకా మీరు దీన్ని పొడిగించాల్సిన అవసరమే లేదు, అది పరిపూర్ణత చెందింది మీ ఉపాసన అంతా. సో దీన్ని కొనసాగించడం కోసం నీ కొడుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, అతన్ని అలాగే ఉండనియండి, అతనికి ఈ బంధాలు అక్కర్లేదు, ఈ కర్మలు అక్కర్లేదు అని. ఇలా స్వామి వారిద్దరికీ వివరించి చెప్పిన తరువాత వారి నమ్మకాన్ని మరి దృఢపరచాలి కదా, వారు స్వామిని భగవంతుడిగా నమ్మాలి కదా, ఆయన చెప్పిన మాట మీద నమ్మకం ఉండాలి. అందుకని స్వామి రాగణపతి గారి తల్లిదండ్రులు ఇద్దరికి సాక్షాత్ దేవీ రూపంలో దర్శనమిస్తారు ఇంటర్వ్యూ రూమ్లో. ఆ దర్శనంతో వాళ్ళకు ఉన్న అనుమానాలు, సందేహాలు అన్నీ పటాపంచలు అయిపోతాయి అనమాట. వాళ్ళు చాలా ఆనందంగా బయటకు వచ్చి రాగణపతి గారితో చెప్తారు, ఇలా జరిగింది, బాబావారు నీకు పెళ్ళి అది అక్కర్లేదని చెప్పారు, సో నీ జీవిత మార్గాన్ని నువ్వు నిర్దేశించుకోవచ్చు, నువ్వే నిర్ణయించుకోవచ్చు అని. అంటే ఒక జీవికి ఏది మంచిది అనేది భగవంతుడు ఒక్కడికే తెలుస్తుంది.
అలాగే ఒక్కొక్కసారి తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి మంచిది అనుకున్నది బహుశా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సోల్ ఇవల్యూషన్‌కి మంచిది కాకపోవచ్చు. అవును. తెలీదు కదా మనకి. అది స్వామికే తెలుస్తుంది. ఈ పర్టిక్యులర్ ఘట్టం నుంచి హ్మ్. మనం నేర్చుకోవాల్సిన ఒక 2 అంశాలు హ్మ్. ఏవో మనం తెలుసుకుందాము. చాలా టూకీగా చెప్పేసుకుందాము. హ్మ్. మొట్టమొదటిది, ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టేటప్పుడు ఆలోచనొస్తే ఆలోచన దగ్గర, ఒకవేళ ఆలోచన కూడా క్లియర్ అయితే మాట దగ్గర, ఈ 2 చోట్ల మనం మన విచక్షణ అనేది చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. హ్మ్. మనకి మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అది మంచి చేస్తుందా లేదా? హ్మ్. పరిణామం ఎలా ఉంటుంది? అన్న విచక్షణను మనం మొట్టమొదట ఉపయోగించాలి. అవును. అలాగే ఇంకొక పాయింట్ కూడా మనం ఆలోచిస్తే గణేష్, మనకి మనసుకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి హ్యూమన్ మైండ్. ఒకటి అంతులేని సందేహాలు. ఒక సందేహం తీరిన వెంటనే ఇంకో సందేహం వస్తూ ఉంటుంది మనకి. హ్మ్. వాంట్స్ ఆర్ అన్‌లిమిటెడ్ అంటారు చూడు ఎకనామిక్స్‌లో. అలాగే సందేహాలు కూడా అన్‌లిమిటెడ్ అనమాట. హ్మ్. అలాగే మితిమించిన ఆశలు. మన కోరికలుకి అంతే ఉండదు. ఈ రెండింటి వలన మనం దూరం అయిపోతూ ఉంటాం అనమాట. సత్యం నుంచి దూరం అవుతూ ఉంటాం. హ్మ్. ఈ రెండింటిని ఎలా అదుపులో పెట్టుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ప్రలోభాలకి చాలా తొందరగా లొంగిపోయే మనస్తత్వం మనిషిది. అవును. అలా లొంగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే స్వామి చక్కగా చెప్తారు. నామస్మరణ, సత్సంగం, భజన, దైవచింతన ఇలాంటివి చేస్తే అప్పుడు నీ మనసు కొంచెం కుదుట పడుతుంది. కుదురుగా ఉంటుంది. ఎప్పుడైనా తట్టుకోలేని ప్రలోభం వచ్చినప్పుడు ఒక్క క్షణం అక్కడ ఆగిపోయి ఒక అరగంట భజన చేసుకో. ఒక 5 నిమిషాలు సత్సంగం చేసుకో. స్వామి డిస్కోర్స్ విను. ఏదైనా చెయ్యి. కాకపోతే కొంచెం టైం తీసుకొని వీటిల్లో ఎంగేజ్ అయితే దాని మీద నీకు ఫోకస్ తగ్గుతుంది. అప్పుడు నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవచ్చు అని. నువ్వు చెప్పిందే ఆ డిస్క్రిమినేషన్‌ని ఎలా ఫాలో అవ్వాలనేది కూడా స్వామి ఇలా చెప్పారనమాట. ఇంకా నిత్య జీవితంలో రామాయణ సారం. హ్మ్. మనం అయోధ్యకాండలో ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టం, శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళే ఘట్టం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కైకమ్మ వరాలు కోరుకుంది. శ్రీరాముల వారు అడవికి పయనిస్తున్నారు. హ్మ్. ఆ మనోభావం ఏ విధంగా ఉన్నది, రాముడి స్థితి ఎలా ఉన్నది అనేది మనం స్వామి చెప్పినటువంటి రామకథా రసవాహినిలో ఒక పారాగ్రాఫ్లో వివరించింది. ఒక థర్డ్ పర్సన్ రాముని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అనేది మనం తెలుసుకుంటే చాలా చక్కగా, రాముడు వనవాసానికి వెళ్ళిపోతున్నాడు. హ్మ్. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఆ డెసిషన్ ఆఫ్ రామ హ్మ్. ఏ భావంతో తీసుకున్నారు అనేది మనం జీవితంలో మనం అలవర్చుకుంటే మనం ఉన్నత స్థాయికి చేరగలుగుతామని స్వామి మనకి చక్కగా నిరూపిస్తున్నారు. హ్మ్. సో రామకథా రసవాహినిలో స్వామి ఈ విధంగా చెప్పారు. రాజ్యము పోయినను, అరణ్యవాసము ప్రాప్తించినను, చిమ్మ చీకట్లు క్రమ్ముకొన్న, చంద్రుని కాంతి మాసిపోనటుల ముఖ వికాసము ఏమాత్రమూ మాసిపోక, మానవమానములు లెక్క చేయక, పరమ యోగీంద్రుని వలె చిత్త వికారము ఏమీ లేకుండా నడిచి వచ్చుచున్న రాముని చూచిన లోపల ఏమీ అశాంతి జరగలేదు అన్నట్లు తోచును అని సుమంతుడు చెప్తున్నాడు. హ్మ్. అంటే ఎంత ప్రశాంతంగా, ఎంత స్థిరమైనటువంటి చిత్తంతో శ్రీరాముల వారు ఆ డెసిషన్ని యాక్సెప్ట్ చేసి అరణ్యానికి వెళ్తున్నారనేది మనకు తెలుస్తుంది. హ్మ్. కరెక్టే. అంటే మనం ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మనం ఆలోచించి చూస్తే ఎప్పుడో అప్పుడు డిఫికల్టీస్ అనేవి వస్తాయి గణేష్. డిఫికల్ట్ టైమ్స్. అవేంటంటే ఒక్కొక్కసారి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం వాటిని. ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసావనుకో, యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎయిదర్ లాస్ ఆర్ గెయిన్. సో, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటావు దానికి. కొన్ని సార్లు అన్‌ఎక్స్‌పెక్టెడ్ డిఫికల్టీస్ వస్తాయి. విచ్ ఆర్ ద టఫెస్ట్ టు హ్యాండిల్. వాటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చూడు, ప్రపంచం అంతా హ్యాడ్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్. అది ఎవ్వరం ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేదే మనకు తెలీదు. ఆ రెండింటిలో సమత్వ భావనతో తీసుకోవడం, ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ అంటారు చూడు. అలా ఉండగలగడమే చాలా గొప్ప విషయం అని స్వామి ఒక చిన్న పద్యం చెప్తారు ఇక్కడ. చెప్పాడు. తలచినట్టి పనులు తారుమారైనచో తొణకవలదు తాను బెణకవలదు, చీకు చింత వేడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అంటూ అసలు ఆ పరిపక్వత ఏ స్థాయిలో ఉండాలనేది స్వామి చక్కగా వివరించి చెప్తారు. అవును. మనం
ఒక మంచి సిచ్యువేషన్, ఒక మంచి వార్త విన్నప్పుడు హ్మ్. చాలా ఆనందపడిపోతాం. అవును. అదే మనకి ప్రతికూలమైనటువంటి మాట విన్నప్పుడు, హ్మ్. సందర్భం ఎదురైనప్పుడు చాలా రియాక్ట్ అయిపోయి దానికి కృంగిపోతాం. హ్మ్. సో, ఆనందానికి పొంగక, దుఃఖానికి కృంగక సమభావాన్ని పెంపొందించుకోవాలి అని స్వామి చెప్తారు. సింపుల్‌గా ఇంత పెద్ద వర్డ్స్ వాడకుండా హ్మ్. రియాక్షన్ అండ్ రెస్పాండింగ్. హ్మ్. ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్‌లో ఎలా రియాక్ట్ అవుతావా, ఎలా రెస్పాండ్ అవుతావా అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, స్వామి అంటారు డ్రాయింగ్ బ్యాక్ యువర్ థాట్స్, డ్రాయింగ్ బ్యాక్ యువర్ యాక్షన్స్ Hmm. చేసినప్పుడు యు ఆర్ రెస్పాండింగ్. హ్మ్. నీ ఆలోచనకి, నీ విచక్షణకి సమయం ఇస్తున్నావు. హ్మ్. అదే రియాక్ట్ చేసావనుకో, మనం రోడ్డు మీద ఒక కుక్క వెళ్తోంది. Hmm. దాని వైపుకి మనం ఒక రాయి విసిరితే Hmm. ఇమీడియట్‌గా అది మన వైపుకు అరుస్తుంది, కరవడానికి వస్తుంది. అవును. అది రియాక్షన్. హ్మ్. కానీ మనిషి మాత్రం అలా చేయకూడదు. ఎందుకంటే మనకి విచక్షణ ఉన్నది. హ్మ్. ఏదైనా ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఆలోచించి కరెక్టా కాదా అని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఉండాలి, ఆగాలి. హ్మ్. ఇక్కడ నాకు ఒక తొనకవలదు తాను బెణకవలదు అని చెప్పినప్పుడు Hmm. ఆ సమత్వ భావం ఎలా ఉండాలి అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను చెప్తానక. Hmm. అది వేద పురుషులు భగవాన్ ముందు తమ పాదసేవ చేసుకుంటూ వేద విజ్ఞులైనటువంటి కుప్ప బైరాగి శాస్త్రి గారు ఒక పాదానికి, చెరుకుమిల్లి కామావధాని గారు మరొక పాదానికి పాదసేవ చేస్తున్నారు. Hmm. కామావధాని గారు ఎంతో శ్రద్ధతో స్వామి పాదాలను నొత్తుతూ ఉంటే స్వామి కొంటె కృష్ణుడు Hmm. బైరాగి శాస్త్రి గారి వైపు చూసి ఏదో ఒక సౌండ్ చేసేసి, ఏం బైరాగి శాస్త్రి, కామావధానికి ఏమీ రాదు కదా అని అంటారట. Hmm. అప్పుడు ఇది కేవలం కామావధాని గారికి మాత్రమే టెస్ట్ కాదు, Hmm. కుప్ప బైరాగి శాస్త్రి గారికి కూడా ఒక పరీక్ష. ఎందుకంటే అంత విజ్ఞులు ఏం సమాధానం చెప్తారా అని చుట్టూ ఉన్న విద్యార్థులందరూ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. Hmm. బైరాగి శాస్త్రి గారు అంతకన్నా ఘనులు. Hmm. స్వామి పెట్టిన ఆ పరీక్ష కామావధాని గారి చేత కూడా నెగ్గించి తను కూడా నెగ్గి వైనం ఇది. హ్మ్. ఎంతో సింపుల్గా, ఎంతో క్యాజువల్గా బైరాగి శాస్త్రి గారు స్వామితో అన్నారు, అవును స్వామి, కామావధానికి ఏమి రాదు హ్మ్. అన్నారంట. ఓకే. అంటే స్వామి మాట్లాడిన మాటనే హ్మ్. కొంచెం ఆ వర్డ్ని సర్ది చెప్పి, ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో కొంచెం మార్చి చెప్తే హ్మ్. స్వామి మొహంలో ఆ నవ్వు, ఆ ఆనందం. ఎందుకంటే ఒక పండితుడిని ఇంకొక పండితుడు పొగుడుతున్నాడు అంటే అది చాలా ఆనందకరమైనటువంటి విషయం. అవును. స్వామి చెప్పిన స్టేట్మెంట్‌లో ఫుల్ స్టాప్ పీరియడ్ తీసేసి ఒక క్వెషన్ మార్క్ పెట్టి కామెంట్‌ని కాంప్లిమెంట్ చేసేసారన్నమాట ఈయన. చేసేసారు. హ్మ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే కామావధాని గారు, హ్మ్. పాదసేవ చేస్తున్న కామావధాని గారు ఏమాత్రం ఆలోచన లేకుండా అదే బ్లిస్తో హ్మ్. స్వామికి పాదసేవ చేస్తున్నారు. అటు స్వామి దెబ్బలాడినప్పుడు, ఇటు బైరాగి శాస్త్రి గారు పొగిడినప్పుడు కూడా ఏమాత్రం తొణకకుండా, బెణకకుండా ఈ విధంగా చేస్తున్నారంటే ఎంత అంటే జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది, మనోస్థితి ఎలా ఉంటుంది అనేది మనకి ఆ సందర్భంలో మనకి తెలుస్తుంది. హ్మ్. నిజమే గణేష్. మరి మనం వనవాస ఘట్టంలో చూసుకుంటే కైకేయీదేవి తాను కోరిన వరాల వల్ల రాముల వారు తను అరణ్యవాసానికి వెళ్తున్నారు అనే విషయం రాముల వారికి తెలుసు. సో, ఆ రాజ్యంలో కానీ, తన ఫ్యామిలీలో కానీ, తన చుట్టూత తనకుండే వెల్ విషర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ఇంత బాధ కలిగించడానికి కారణం ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎదురుగుండా నుంచున్నప్పుడు రాముల వారు ఎలా రెస్పాండ్ అయి ఉంటారు? నువ్వు చెప్పిన దాని ప్రకారం రియాక్షన్ కాకుండా రెస్పాన్స్ అనమాట. రాముల వారు అప్పుడు కైకేయీదేవిని ఒక మాట అడుగుతారట. వాల్మీకి రామాయణంలో మనం చూసుకుంటే ఆయన ఏమంటారంటే, అమ్మా నీకు నేను నీ బిడ్డను కాదా అని అడుగుతారట. నువ్వు నన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? అప్పుడు కైకేయీదేవి జనరల్లీ న్యాచురల్లీ మనకి డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా, వీ బికమ్ డిఫెన్సివ్ అనమాట. అప్పుడు ఆయన అంటారు, నీ తండ్రి నీకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడని చెప్పడం కంటే నువ్వే చెప్పొచ్చు కదా, నువ్వు చెప్తే నేను విననా? నీ ఆనందం కోసం నేను చెయ్యనా? నీ బిడ్డ భరతుడి లాంటి వాడిని కాదా నేను అని అడుగుతారనమాట. ఆ ఒక్క మాట చెప్పడంతో రాముల వారు కైకేయీదేవికి ఉన్న డిఫెన్స్ సిస్టమ్ని డిజేబుల్ చేశారనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే ఎదుటి వాళ్ళు వచ్చి కాన్ఫరెంట్ చేస్తే మనం డిఫెన్సివ్గా మాట్లాడతాం. అలా కాకుండా ఎదుటి వాళ్ళు కామ్గా ఉన్నారనుకో, నువ్వు డిఫెన్సివ్ అవ్వాల్సిన అవసరమే లేదు కదా. సో ఆయన ఒక మాటతో ఏం చెప్పారంటే, నీ మీద నాకు కోపం లేదు తల్లి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ హార్డ్ ఫీలింగ్స్, నేను ఐఎమ్ నాట్ అప్సెట్, ఐఎమ్ నాట్ యాంగ్రీ, మీరు ఏది చెప్పినా నేను చేయడానికి సిద్ధం,
నాకు అదే ప్రేమ మీ మీద ఉంది అనే విషయం క్లియర్‌గా చెప్పేశారు గదా! ఆ విషయం అర్థమయ్యాక కైకేయి మనస్థితి ఎలా ఉంటుందో చూడు. ఒక్కసారి ఆలోచించు. ఇంకొక పరంగా చూసుకుంటే, నువ్వు ఫస్ట్ మనం మొదలుపెట్టినప్పుడు కైకేయి ఎంత ప్రేమతో రాముడిని పెంచింది అనే విషయం మనం ఒకసారి చూసుకున్నాం గదా! తలుచుకున్నాం. అంత పాలల్లాంటి మనసున్న కైకేయి పాషాణంలాగా మారి నువ్వు రాజ్యం వదిలేసి వెళ్ళిపో అనే స్థాయికొచ్చారంటే, ఆవిడ మనసు ఎంత గట్టిపడిపోయి ఉంటుంది. ఆ విషయం చుట్టూతా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అందరికీ తెలుసు కైకేయికి రాముడి మీద ఎంత ప్రేమ అనేది. అలాంటి కైకేయి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే, నెక్స్ట్ ఈవిడ ఏం చేస్తుంది అనే భయం గాని, ప్రశ్న గాని ఆ ఫ్యామిలీలో ఉంటుంది. ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్‌లో. సో, దాన్ని క్లియర్ చేయడం కోసం రాముల వారు ఐయామ్ ఓకే విత్ వాటెవర్ యూ సే. మీరు ఏది చెప్పినా నేను దాన్ని పాటిస్తాను అని ఒక మాటతో తేల్చేశారనమాట. సో, ఇప్పుడేమవుతుందంటే ఆవిడ మెత్తబడిపోతుంది. చుట్టూతా ఉన్న వాళ్ళు కూడా ఆవిడ మీద ఆ భయంతో ఉండరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం డిఫెన్సివ్‌గా ఉండడం మానేస్తామో, మనతో అందరూ నార్మల్‌గానే ఉంటారు. మనం డిఫెన్సివ్‌గా ఉంటే గదా వాళ్ళకి భయమేస్తుంది. సో, ఆ ఒక్క పదంతో స్వామి మొత్తం సిట్యుయేషన్‌ని టర్న్ అరౌండ్ చేశారనమాట. మార్చేశారు. ఇక్కడ మనం ఆలోచిస్తే రియాక్షన్‌కి జనరల్లీ ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతాం. రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది మనకి. ఆ మధ్యలో ఉన్న కాలాన్ని, ఆ డ్యూరేషన్‌ని తగ్గించేశారు. ఆయనకి అసలు రియాక్షనే లేదు. హీ ఓన్లీ రెస్పాండెడ్ అని అనిపిస్తుంది గదా! అవును. ఇది ఎందుకు? దీని రీజన్ ఏంటి? అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటిది రామో విగ్రహవాన్ ధర్మః అంటారు. కానీ ఈ విషయానికొస్తే రామో విగ్రహవాన్ ప్రేమః అని కూడా అనొచ్చేమో అనిపిస్తుంది నాకు. అంటే తల్లి మీద, తండ్రి మీద అవును పితృవాక్య పరిపాలన చెయ్యాలి, అదొక్కటే నా ధ్యేయము అన్న ధర్మాన్ని అంటిపెట్టుకొని రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడు. ఇంకా ఆ చిత్తంలోంచి ఆ ఆలోచనని తీసే ప్రసక్తే లేదు. అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. మరి కైక పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, ఈవెన్ లక్ష్మణుల వారు కూడా కైకమ్మని దూషిస్తూ ఉంటే రాముడు చెప్తాడు, మన రామకథ రసవాహినిలో స్వామి ఎంతో చక్కగా వివరిస్తారు. లక్ష్మణ, నువ్వు మితిమీరుతున్నావు అని హెచ్చరిస్తారు రాముల వారు. నువ్వు ఇలాంటి మాటలు ఆడవలసిన అవసరం లేదు, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని చెప్పి కైకమ్మని దూషిస్తూ ఉంటే రాముల వారు ఆపుతారు లక్ష్మణుణ్ణి. ఎందుకు అంటే ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉన్నది కాబట్టి. లవ్ ఇన్ యాక్షన్ ఈజ్ ధర్మ అని స్వామి చక్కగా చెప్తారు. లోపలంత ప్రేమ, నిర్మలమైనటువంటి నిస్వార్థమైన ప్రేమ ఉన్నది కాబట్టి రాముల వారు ఈ పని చేయగలిగారని మనకి ఎంతో క్లియర్గా తెలిసిపోతుంది. అవును. మన వైపు నుంచి మన తప్పు చేసిన వాళ్ళని కూడా ఆ తప్పును అసలు మర్చిపోతాం. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ గివింగ్, ఇట్స్ అబౌట్ ఫర్ గెటింగ్. వాళ్ళు అలా చేశారనే విషయం కూడా మనకి జ్ఞాపకం ఉండకుండా ఉండాలంటే ఎంతటి ప్రేమ ఉండాలనేది రాముల వారు మనకి నేర్పించారు. ఇంకా మరి ఇంకొక తల్లి దగ్గరికి వద్దాం. పెంచిన తల్లి ఈవిడైతే కన్న తల్లి కౌసల్యాదేవి. ఆవిడ ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారట. రాముడు వస్తాడు నా ఆశీర్వాదం కోసం పట్టాభిషేకం ముందర. ఈయన వెళ్తారు. వెళ్ళి ఏం చెప్తారు ఆవిడికి? పట్టాభిషేకం ఆగిపోయింది, నేను ఇలా వనవాసానికి వెళ్తున్నాను అని. అంటే ఇంకప్పుడు ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. ఆవిడ ఎంతో బాధపడతారట. నేను ఇన్ని నోములు నోచి, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి నిన్ను కన్నది ఇందుకోసమేనా, నిన్ను అడవులకి పంపించడానికా అని చెప్పి ఎంతో బాధపడి, నేను కూడా వస్తాను, నేను ఇక్కడ ఉండలేను నువ్వు లేకుండా అని చెప్పి రాముడిని అడుగుతారనమాట. అడిగితే మరి రాముల వారు అప్పుడు లేదు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పాలి కదా. చెప్పాలంటే మరి తల్లికి ఎలా నచ్చ చెప్తారు? ఎందుకంటే ఆవిడ ఒక బాధ అయితే నా బిడ్డ వదిలేసి వెళ్తున్నాడు అని ఒక బాధ అయితే, రెండోది అది దేనివల్ల జరిగింది, ఎవరి వల్ల? కన్నతండ్రి వల్లే. కన్నతండ్రి ఆజ్ఞ కోసమే తన బిడ్డ వెళ్తున్నాడనేది తెలుసు. సో తన భర్త మీద కొద్దిగా బాధ, కోపం, బిడ్డ వదిలిపోతున్నందుకు ఆ బాధ, ఇవన్నీ కలిసి ఉన్నారనమాట కౌసల్యాదేవి. ఇలాంటి సమయంలో రాముల వారు ఎలా కౌసల్యాదేవిని కన్విన్స్ చేసి ఉంటారు చెప్పు? ఇది 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకటి, కౌసల్యాదేవి కోప్పడింది దశరథుల వారి మీద. కానీ శ్రీరామచంద్రమూర్తి చెప్తారు, నువ్వు ఇలా బాధపడితే వీల్లేదు, ఎందుకంటే తండ్రి గారు కైకమ్మకి వరం ఇస్తానని ప్రామిస్ చేశారు. కైకమ్మ అవసరాన్ని బట్టి అది అడిగింది. సో దాంట్లో తప్పేం లేదు. సో ఎంత క్లారిటీ ఆఫ్ మైండ్ నీకుంటే ఈ ఆన్సర్స్ వస్తాయి.
దశరథుల వారు యాక్చువల్‌గా నీకన్నా ఎక్కువ బాధపడుతున్నారమ్మా. హ్మ్. ఎందుకంటే ఒకటి తన కొడుకుని వనవాసానికి పంపిస్తున్నారు. హ్మ్. మొదటి పాయింట్. హ్మ్. రెండవ పాయింట్ ఇప్పుడు నాకు రాజ్యాన్ని లీడ్ చేయడానికి ఎవరు లేరు హ్మ్. అన్న ఆలోచన. ఈ 2 ఆలోచనలు కలిపి ఆయనకి దెబ్బ కొడుతున్నాయి. ఆయన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది హ్మ్. అని నా వెంట నువ్వు రావటం కాదు. నీ పతి ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి అని చెప్పి ఈ డబుల్ పాయింట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీగా హ్మ్. రాముల వారు కౌసల్యాదేవికి చెప్తారనమాట. హ్మ్. సో మొదటిది పతిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. హ్మ్. రెండవది నీ పతి నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు అన్న ఆలోచన నీకు రావాలి హ్మ్. అని చెప్తూ ఎంతో కౌసల్యాదేవి ఎంతో ప్రాధేయపడినా హ్మ్. ఎన్ని విధాలుగా తను కూడా ఎంతో ధర్మపరాయణత గల స్త్రీ, అవును. అన్ని ధర్మాలు తెలిసిన స్త్రీ ఆమె. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా సరే రాముల వారి హృదయంలో ధర్మపరమైనటువంటి ఈ ఆలోచన దృఢంగా నాటుకుపోయింది హ్మ్. అన్న ఆలోచన వచ్చిన తర్వాత హ్మ్. ఇంకా కౌసల్యాదేవికి రాముల వారు చెప్తారు, అమ్మా నువ్వు నన్ను ఆశీర్వదించి పంపించాలి కానీ ఇలా బాధపడకూడదు హ్మ్. అని చెప్పి చివరికి కౌసల్యాదేవి ఆశీర్వాదం పొంది అప్పుడు వెళ్తారనమాట. హ్మ్. అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు ఇప్పుడు కౌసల్యాదేవి పరిస్థితి చూసుకుంటే ఆవిడ ఒక విక్టిమ్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నారనమాట. హ్మ్. నన్ను ఇలా చేస్తున్నారు, నా బిడ్డని ఇలా చేస్తున్నారు అనే స్థాయి నుంచి, ఆ ఆలోచన నుంచి లేదు లేదు నీకంటే కష్టంలో ఉన్న వ్యక్తి నీ పట్ల నీ బాధ్యత ఒకటుంది. హ్మ్. అది నువ్వు నిర్వర్తించాలి కరెక్ట్‌గా హ్మ్. అనే మైండ్ సెట్‌కి రాముల వారు తీసుకెళ్లారు. అవును. ఈ విషయం చెప్పి. సో ఫ్రమ్ ఎ విక్టిమ్ స్టేట్ టు అ ఫైటర్ స్టేట్ అనమాట. నీ భర్త పక్కన నువ్వు నుంచుని ఆయనకి సహాయం చేయాలి హ్మ్. అనే స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఒక చిన్న పోయెమ్ గుర్తొస్తోంది. చెప్పమంటావా? చెప్పక ఈటెపోటుతో పోలిస్తే ఏపాటిది సూది చురుకు, వరద నీటితో పోలిస్తే ఏపాటిది వాన చినుకు, దాటలేని ఆపద నీదే అనుకోకు, ఎదుటివారి వేదనలో లోతు ఎంతటిదో వెతుకు, ఉన్న గీత ఉన్నపాటుగా చిన్నదయ్యే వరకు చెంత మరో పెద్ద గీత గీయటమే కిటుకు. రాముల వారు చేసింది అదే అనిపిస్తుంది అవును. కదా. చాలా బాగుంది. అంటే మనం జీవితంలో కృంగిపోకుండా, హ్మ్. నిరాశ పడకుండా హ్మ్. ముందుకు వెళ్ళాలి అంటే హ్మ్. మనకున్న ప్రాబ్లమ్‌ని పక్కవాడికి ఇంకా పెద్ద ప్రాబ్లమ్ ఉన్నాదన్న ఆలోచన మనం ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో, హ్మ్. అరే! మనకన్నా ఇంకా ట్రబుల్‌లో ఉన్నాడు వాడు. హ్మ్. వాడికన్నా మనం బెటర్ కండిషన్‌లో ఉన్నాం అన్న ఆలోచన మనకొస్తుంది. అప్పుడు కృతజ్ఞతాభావం మనలో పెంపొందుతుందనమాట. అవును. భగవంతుడు మమ్మల్ని ఈ మాత్రం కష్టంతో గట్టెక్కించాడు. హ్మ్. థాంక్స్ గాడ్ హ్మ్. అని చెప్పిన ఒక్క క్షణంలో హ్మ్. నీ హృదయంలో ఉన్న ఆ బరువంతా తగ్గిపోతుంది. అవును. నువ్వు కష్టంలో ఉన్నావు అన్న బాధ కూడా నీకు ఆ ఆలోచన కూడా పోతుంది. అవును. ఆ గ్రాటిట్యూడ్ ఇంకొకటి దీనివల్ల ఇంకొకటి ఏంటొస్తుందంటే ఎంపతి పెరుగుతుంది గణేష్. అవును. నాకంటే కష్టంలో ఉన్నవాళ్ళు ఉన్నారు అనే ఆలోచనొస్తే వాళ్ళకి నేను ఏ విధంగా సహాయపడగలను అనే ఆలోచన గూడా ఆటోమేటిక్‌గా ఫాలో అవుతుంది. అంతే. ఆ ఎంపతి గూడా పెరుగుతుంది. సో, మనం మన జీవితంలో వచ్చే పరిస్థితుల్ని ఏ విధంగా చూస్తామో, మన పర్సెప్షన్ ఎలా ఉంటుంది హ్మ్. అనే దాన్ని బట్టే బహుశా మన ఫ్యూచర్ గూడా డిపెండ్ అయ్యి ఉంటుందేమో అనిపిస్తుంది. అంతే. ఎందుకంటే మనం ఆలోచించి చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో అంటే సృష్టిలోనే అసలు చేంజ్ అనేది హ్మ్. సహజం. అవును. ఆ మార్పు లేని జీవి కానీ, మార్పు లేని విషయం కానీ ఉండదు. హ్మ్. ప్రతి ఒక్కదానికి చేంజ్ అనేది ఇన్‌ఎవిటబుల్. వి కెనాట్ స్టాప్ ద చేంజ్. కాపోతే మనం చేయగలిగింది ఏంటంటే, ఆ చేంజ్‌ని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాము. రెసిస్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేయగలిగితే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే ఆలోచన వస్తుంది. అవును. అంతేగాని ఇది మారిపోతోంది అనే భయం రాదు. అవును. తర్వాత ఏమవుతుంది అనే భయం కాకుండా ఒక ధైర్యం వస్తుంది. దీని నుంచి నేను ఇది నేర్చుకున్నాను. సో వాట్ ఎవర్ కమ్స్ నెక్స్ట్ ఐయామ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ హ్మ్. అనే ఆలోచన వస్తుంది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారిట పాలు వెళ్ళి ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తుందట. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమైంది నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడుగుతారనమాట. అడిగితే పాలు చెప్తుందట, స్వామి నేను ఆవు నుంచి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా, ఎంత ప్యూర్‌గా ఉన్నానో, ఈ మనిషి చూడు నాలో పులుపు వేసి నా మనసు విరిచేస్తున్నాడు అని చెప్తుందనమాట. నాకు చాలా కష్టంగా ఉంది అని. అప్పుడు ఈశ్వరుడు నవ్వి అంటట, సరే నేను చెప్పేది విను. నువ్వు పాలుగా ఉంటే ఒక్కరోజు ఉంటావు. అదే కొద్దిగా పెరుగు వేసి తోడు వేస్తే 2 రోజులు ఉంటావు.
దాన్ని చిలికి కవ్వంతో మజ్జిగ చేస్తే పుల్ల పుల్లగా ఇంకో 2 రోజులుంటావు. ఆ మజ్జిగలోంచి వెన్నని తీస్తే ఓ వారం రోజులుంటావు. అదే ఆ వెన్న కాచి నెయ్యి చేస్తే ఎన్ని నెలల తరబడి ఉంటావు. ఆ నేతితో దీపం పెడితే నా ముందరే వెలుగుతావు కదా అని చెప్తారట. అందుకని నువ్విప్పుడు నువ్వే నిర్ణయించుకో. పాలల్లాగా ఒక్కరోజు ఉంటావా? లేదు ఆ మార్పుని జీవితంలో నీకు అనుక్షణం ఎదురయ్యే మార్పుని ఆహ్వానిస్తూ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఎన్నో రోజులు నాకు దీపంగా అర్పణం అవుతావా? ఏది కావాలి అని అడుగుతారనమాట. చాలా అద్భుతంగా ఉన్నదక్క ఈ కథ. అవును గదా! అలాగే మన జీవితంలో గూడా ఎన్నో మార్పులొస్తూ ఉంటాయి. దాన్ని మన పాలల్లాంటి మన మనస్సులో ఆధ్యాత్మిక సాధన అనే పెరుగుతో తోడుపెట్టుకుని, దాన్ని నామస్మరణ అనే కవ్వంతో చిలికి మజ్జిగ కింద చేసుకుని, ఆ వచ్చిన దాన్ని దైవ చింతన అనే వేడితో కాస్తే, జ్ఞానం అనే నెయ్యితో దీపంగా మారి ఈశ్వరుడికి అర్పణవ్వగలం అని చెప్తారనమాట. సో, మనం మార్పుని రెసిస్ట్ చేయకుండా, వద్దు అనకుండా వచ్చిన దాన్ని స్వీకరించడం, స్వీకరించిన దాని నుంచి నేర్చుకున్న దాన్ని ఆచరించడం. ఈ 2 అయితే మనకి రాముల వారు చక్కగా నేర్పించారు. మరి ఇంత చక్కనైనటువంటి అవకాశం స్వామి మనకి ఈ శ్రీరామనవమి పండుగ రోజు కల్పించారు. ఒక చిన్న ఘట్టంలోనే హ్మ్. ఇన్ని లెసన్స్ మనకి ఇమిడి ఉన్నాయి అంటే, అడుగడుగున హ్మ్. రామాయణ కథలో మనకి ఎన్ని జీవిత పాఠాలు మన కోసం వేచి ఉన్నాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అవును. మరి ఈ సందర్భంలో అందరికీ ఒక విజ్ఞప్తి. స్వామి రాసినటువంటి రామకథా రసవాహిని చదివితే మన మనసులో కలిగేటటువంటి ఆ భావాలు, స్వామి మన కోసం ఎంత తప్పించి రాశారు అనేటటువంటి ఒక ఆలోచన హ్మ్. మనకి కలుగుతాయి. ఆ రాముల వారి పట్ల, మన జీవితం పట్ల కూడా ఆ ప్రేమ, ఆ రెస్పెక్ట్ అనేవి పెరుగుతాయి. అవును. మరి ఇంతటితో ఈనాటి నిత్య జీవితంలో రామాయణ సారం కార్యక్రమాన్ని ముగిస్తూ, ప్రేక్షక శ్రోతలందరి నుంచి సెలవు తీసుకుంటూ, స్వామికి మరోసారి కృతజ్ఞత అభివందనాలు తెలుపుకుంటూ సాయిరాం. సాయిరాం.